వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అమరావతి రైతుల త్యాగాలు ఎప్పటికీ మరువను సీఎం చంద్రబాబు. మొబైల్ కిట్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట నాదెండ్ల మనోహర్. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పూర్ణకుంభం వేదాశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మన శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు.
రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం. మొట్టమొదటిసారిగా ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలనో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం, కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. రాష్ట్రంలో ఎక్కడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్రమ పీడీఎఫ్ రైస్ రాకుండా అడ్డుకోవడానికి 700 మొబైల్ కిట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. ఆ మొబైల్ కిట్లను మంత్రి మీడియాకు చూపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 5,65,000 క్వింటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు. ఒక మార్పు తీసుకొస్తున్నాం, కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో మనందరం గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని, ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్గా అధికారులందరూ కూడా క్యారీ చేసుకునే విధంగా. ఒక్క నిమిషం ఆ బిలీజు. సో లోపల మీకు బేసికల్గా ఈ ప్యాన్ ఉంటుందండి. ఈ ప్యాన్లో రైస్ తీసుకుని 5 grams రైస్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ 2 సొల్యూషన్స్ కూడా దీంట్లో రెడీగా ఉంటాయి. ఇది మామూలు సింపుల్గా మనం ఏ విధంగా స్ప్రే చేసుకుంటాం ఆ విధంగా స్ప్రే చేస్తే మనకి ల్యాబ్ క్వాలిటీ టెస్టింగ్ జరిగిపోతుంది. భారీ ఎత్తున క్వింటాళ్ళు లారీలు అవి సీజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని సీజ్ చేసేసుకుని మేము స్థానికంగా ఉన్న ఆ మెటీరియల్ని జేసీ గారి ఆధ్వర్యంలో దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి దాన్ని మేము ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా సీజ్ చేసే అవకాశం ఇప్పుడు కలుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు వలన. సో నిన్నటి నుంచి మేము ఏర్పాటు చేసిన ఈ 3 చెక్ పోస్టులు కూడా కాకినాడలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. అక్కడ కూడా 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం 3 ప్రాంతాల్లో. సేమ్ మోడల్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసే విధంగా జేసీ గారు కూడా ఒక టీంని పంపించాడు అధికారుల్ని. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతోటి మాట్లాడి సేమ్ సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసేటట్టు 3 షిఫ్ట్లో ఈ 3 చెక్ పోస్టులు కూడా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. సో రాబోయే రోజుల్లో ఉక్కుపాదంతో ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి, ఆ విధంగానే
మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ముందు అడుగు వేస్తున్నాం. ఈ నెల 16న ప్రధానమంత్రి కర్నూలు పర్యటన సందర్భంగా కర్నూలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మంత్రి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు మరియు అనేక మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్నూలులో జరుగుతున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం, కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జిఎస్టిని 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టి 2 స్లాబులకి కుదించడం ద్వారా అంటే 28% ఉన్నటువంటి స్లాబ్ని 18%కి 18% ఏదైతే జిఎస్టి స్లాబ్ ఉందో దానికి మళ్ళీ 12%, 5% అంటే ఇట్లా 28, 18, 12, 5 ఇట్లా 4 స్లాబులు 2 స్లాబులు తీసుకురావడంతో ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టి తగ్గింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోటే మరి యొక్క సభను కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాగంటి సునీత పాల్గొన్నారు. అన్ని తెలిసి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారన్న కేటీఆర్, దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారిస్తామన్నారు. మీరందరినీ కోరేది నేను ఒకటే, దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండె గుండెకు, మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4,000 ఇస్తాం, ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4,000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది, ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2,000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి, బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు, మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏ పని జరగాలన్నా మంత్రులు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. పదవుల కోసం పాకులాడి 6 గ్యారెంటీలను గాలికి వదిలేశారని ఆక్షేపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారన్న హరీష్ రావు,
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే హైడ్రా మూతపడుతుందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్రంలో పెరుగుతున్న కల్తీ మద్యం ఘటనలపై పోలవరం వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పోలవరం మండలం వైఎస్ఆర్ మండల కనిగిరి బుగ్గమల్లి కృష్ణ ఆధ్వర్యంలో పోలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆయన నేతృత్వంలో నిరసన నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. చంద్రబాబు అనుచరులు నకిలీ మద్యం తయారీలో పాల్పడుతున్నారని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యము మరి విచ్చలవిడిగా మరి సరఫరా అవుతుంది. కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పిలుపు మేరకు మరి పోలవరం నియోజకవర్గం కేంద్రమైన ఎక్సైజ్ కార్యాలయంలో మరి నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టమైంది. మరి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క మద్యం విధానాన్ని చూస్తుంటే ఈరోజు బడులు గుడులు అనే తేడా లేకుండా ఈరోజు మద్యం ఏరేలై పారుతుంది. ఈరోజు మద్యం ఏరేలై పారడమే కాకుండా నకిలీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క మనుషులు, ఆయన అనుయాయులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ యొక్క మద్యాన్ని సేవించి మద్యప్రియులు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో తెలియనట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అయింది. నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యక్రమానికి తరలివచ్చారు. బైకులకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాడిపత్రి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు దేవుళ్ళని, మా ఇంటి వద్దకు రండి అంటూ 5 నిమిషాల సమయం ఇస్తే వేల మంది కార్యకర్తలు ఇంటి వద్దకు వస్తున్నారని, ఇది ఏ రాజకీయ నాయకుడికి దొరకని ఆదరణ తనకు దొరికిందని అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోయినా తాడిపత్రి ప్రజలు మాత్రం తనను గెలిపించారని, త్వరలో జరిగే స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికల్లో నాయకులు ప్రజల వద్దకు వెళ్లాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 36 గంటలు పనిచేస్తున్నాడని జేసీ అన్నారు. ఎన్నికల్లో సీటు కావాలంటే తన చేతుల్లో ఏమీ లేదని, ప్రజలు ఎవరి పేరు చెబితే వారు ఇచ్చే పరిస్థితి ఉందని జేసీ అన్నారు. పార్టీ కార్యక్రమం అనంతరం సమావేశానికి హాజరైన కార్యకర్తలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. మిమ్మల్ని చూసుకొని పొగుడు ఎక్కువ, కాబట్టి
చేసుకోండి. దేవుళ్ళు మీరు మాకు దేవుళ్ళు. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి 1000 మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు. మీకు మళ్ళీ నమస్కారాలు. నాకు ఇంకో బాధ ఎప్పుడు చెప్తుంటా, ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాంట. అందుకే రోజు ఏం చెప్తా మీకు, రే నాయన ఒక్క గంట ఊర్లేంటే అందరినీ పలకరైపోండ్రా అని చెప్తుంటా. వాస్తవం చెప్పాలంటే మరి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు? అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట. నాకు ఒకటే కోరిక, ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా. మీకు అర్థం కావడం లేదు. ఎలక్షన్లో వస్తాడా? చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? మనకెందుకు ఆ చెడ్డపోరు? చూడే చంద్రబాబు నాయుడు కూడా బాబు 24 అవర్స్ కాదు 36 అవర్స్ పనిచేస్తా అన్నాడు. ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా? ఈ కాలంలో ఎవరికి జనం లేరు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు తెల్లం బాలరాజు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వెలుగు చూసిన కల్తీ మద్యం కుంభకోణంను సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గ మురళి, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జిల్లా యువజన నాయకుడు సుంకర కొండబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పొడున్ శ్యామ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ మద్యాన్ని నకిలీ మద్యంపై సిబిఐ విచారణ, నకిలీ మద్యంపై సిబిఐ విచారణ, నకిలీ మద్యంపై సిబిఐ విచారణ. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఒకసారి చూడమని ఇలా చూడండి సార్. ఒకసారి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.